హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డులాలీ కిడ్స్. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోబోతున్నాము. ఈ భూమి మీద ఏలియన్ లాంటి ఒక జీవి ఉంది, కానీ అది స్పేస్ నుంచి రాలేదు, మన సముద్రంలోనే దాగి ఉంది. దానికి రూల్స్ అప్లై కావు, సైన్స్ కూడా దానిని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. ఇది అబ్జర్వ్ చేస్తుంది, ప్లాన్ చేస్తుంది, ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుతుంది. అయినా ఇది మనిషి కాదు. దీని శరీర నిర్మాణం చూస్తే ప్రకృతి ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టే అనిపిస్తుంది. ఇది ట్రాప్స్ సాల్వ్ చేస్తుంది, లాక్స్ ఓపెన్ చేస్తుంది, హ్యూమన్స్ ని గుర్తుపడుతుంది, కొంతమందిని లైక్ చేస్తుంది, కొంతమందిని అటాక్ చేస్తుంది. తన పిల్లల కోసం నెలల తరబడి ఆహారం తినకుండా ఉంటుంది. ఇంత ఇంటెలిజెన్స్, ఇంత పవర్ మరియు సాక్రిఫైస్ కూడా చేస్తుంది. ఇది యానిమలా, ఎక్స్పెరిమెంటా లేదా ఏలియనా? ఇవన్నీ ఒక్క జీవికే మ్యాచ్ అవుతాయి, అదే ఆక్టోపస్. అయితే ఆలస్యం ఎందుకు? ఆక్టోపస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆక్టోపస్ ఒక మెరీన్ యానిమల్, అంటే ఇది సముద్రంలోనే జీవిస్తుంది. ఇది చూడటానికి కాస్త విచిత్రంగా ఉన్నా దీని లోపల ఉన్న విషయాలు మాత్రం ఇంకా ఆశ్చర్యంగా ఉంటాయి. దీనికి మొత్తం 8 ఆర్మ్స్ ఉంటాయి. అందుకే గ్రీక్ లాంగ్వేజ్ లో యాక్టో అంటే 8, పస్ అంటే ఆర్మ్స్ అని. అందుకే ఈ రెండు కలిపితే ఆక్టోపస్ అన్న పేరు వచ్చింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆక్టోపస్ కి బోన్స్ అసలు ఉండవు. అందుకే ఎంత చిన్న రంధ్రమున్నా దాంట్లోంచి ఈజీగా దూరిపోతుంది. ఇప్పుడు అసలైన ట్విస్ట్ వినండి. ఆక్టోపస్ కి 3 హార్ట్స్ ఉంటాయి. అవును, మీరు విన్నది నిజమే. ఒక హార్ట్ బాడీ మొత్తానికి బ్లడ్ ని పంపుతుంది, మిగిలిన 2 హార్ట్స్ గిల్స్ కి బ్లడ్ ని పంపుతాయి. అంటే ఒక్క జీవిలో 3 హార్ట్స్. నేచర్ ఎంత అద్భుతంగా డిజైన్ చేసిందో కదా. ఇంకా ఏంటంటే ఆక్టోపస్ స్విమ్ చేస్తున్నప్పుడు దాని మెయిన్ హార్ట్ ఆగిపోతుంది. అవును, నిజంగానే ఆగిపోతుంది. అందుకే ఆక్టోపస్ కి స్విమ్మింగ్ అంటే అంతగా ఇష్టం ఉండదు. అందుకే స్విమ్ చేయడం కన్నా సముద్రపు అడుగున క్రాలింగ్ చేస్తూ నడవడానికే ఎక్కువ ఇష్టపడుతుంది. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం వినండి. మన బ్లడ్ రెడ్ కలర్లో ఎందుకుంటుంది? ఎందుకంటే మన బ్లడ్ లో ఐరన్ ఉంటుంది కాబట్టి. కానీ ఆక్టోపస్ బ్లడ్ మాత్రం బ్లూ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఆక్టోపస్ బ్లడ్ లో కాపర్ ఉంటుంది. దాన్నే సైంటిఫిక్ లాంగ్వేజ్ లో హీమోసయనిన్ అంటారు. ఈ కాపర్ వల్ల ఆక్టోపస్ చల్లటి సముద్రాల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సర్వైవల్ అవుతుంది. మీరు అనుకుంటున్నారా ఒక యానిమల్ కి ఒక బ్రెయిన్ చాలు అని? కానీ ఆక్టోపస్ కి మాత్రం మొత్తం 9 బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ బ్రెయిన్, మిగిలిన 8 బ్రెయిన్స్ 8 ఆర్మ్స్ కోసం పనిచేస్తాయి. అంటే ఆక్టోపస్ లో ప్రతి ఆర్మ్ కి దాని ఓన్ థింకింగ్ పవర్ ఉంటుంది. ఒక ఆర్మ్ ఫుడ్ వెతుకుతుంటే ఇంకో ఆర్మ్ డేంజర్ ఉందా లేదా అని గమనిస్తుంది. మరో ఆర్మ్ సరౌండింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇవన్నీ మెయిన్ బ్రెయిన్ ఆర్డర్ కోసం వెయిట్ చేయకుండా ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తాయి. అందుకే ఆక్టోపస్ ఒకేసారి చాలా పనులు చేయగలుగుతుంది. మనం రియల్ లైఫ్ లో చూడగలిగే ట్రూ మల్టీ టాస్కింగ్ మాస్టర్ ఇదే ఆక్టోపస్. నేచర్ లో ఉన్న నిజమైన షేప్ షిఫ్టర్. ఇది కేవలం కలర్ మాత్రమే కాదు, దాని స్కిన్ టెక్స్చర్ ని కూడా చేంజ్ చేస్తుంది. అంటే రాయిలాగా, ఇసుకలాగా, కోరల్లాగా కూడా మారిపోతుంది. ఇది చూసి మ్యాజిక్ అనుకుంటారు, కానీ ఇది మ్యాజిక్ కాదు, ఇది సైన్స్. దీని చర్మంలో ఉన్న స్పెషల్ క్రోమాటోఫోర్స్ అనే స్కిన్ సెల్స్ వల్లే ఈ అమేజింగ్ కలర్ అండ్ టెక్స్చర్ చేంజెస్ జరుగుతాయి. ఇప్పుడు ఇంకో షాకింగ్ సర్వైవల్ ట్రిక్ వినండి. డేంజర్ వచ్చినప్పుడు ఆక్టోపస్ తన ఓన్ ఆర్మ్ ని తానే కట్ చేసుకుంటుంది. ఆ కట్ అయిన ఆర్మ్ కొంతసేపు కదులుతూనే ఉంటుంది, ఎనమీని కన్ఫ్యూజ్ చేయటానికి. ఆ గ్యాప్ లో ఆక్టోపస్ సేఫ్ గా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. తర్వాత కట్ అయిన ఆర్మ్ మళ్లీ కొత్తగా గ్రో అవుతుంది. ఒకసారి సైంటిస్టులు ఆక్టోపస్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక టైట్ జార్ లో ఫుడ్ పెట్టి అది ఏం చేస్తుందో గమనించారు. అప్పుడు ఆక్టోపస్ జార్ ని చూసింది, కొంచెం అబ్జర్వ్ చేసింది, లిడ్ ఎలా ఉంది, ఏ దిశలో తిరుగుతుందో గమనించింది. తర్వాత నెమ్మదిగా లిడ్ ని రొటేట్ చేసి జార్ లోపల ఉన్న ఫుడ్ ని బయటికి తీసింది. అది చూసి సైంటిస్టులు షాక్ అయ్యారు. ఇది హ్యూమన్ కిడ్ థింకింగ్ లెవెల్ అని చెప్పారు. ఎందుకంటే అది ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు, జస్ట్ ప్యూర్ లాజిక్ అండ్ బ్రెయిన్ వర్క్ మాత్రమే. తరువాత సైంటిస్టులు ఆక్టోపస్ కి ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్ లాంటి షేప్ మ్యాచింగ్ పజిల్ ఇచ్చారు. ఆక్టోపస్ ఒకసారి తప్పు చేసింది, కానీ నెక్స్ట్ టైం కరెక్ట్ షేప్ ని కరెక్ట్ హోల్లో పెట్టింది. అదే మిస్టేక్ మళ్లీ రిపీట్ చేయలేదు.
అంటే ఇది నేర్చుకుంటుంది, గుర్తుపెట్టుకుంటుంది, మళ్ళీ అప్లై చేస్తుంది. సూపర్ జీనియస్ కదా. టూల్స్ యూజ్ చేసే క్రీచర్స్ లో ఆక్టోపస్ ఒకటే. దీనికి సీ ఫ్లోర్ లో కోకోనట్ షెల్స్ దొరికితే వాటిని కలెక్ట్ చేస్తుంది, తనతో పాటు క్యారీ చేస్తుంది. డేంజర్ వచ్చినప్పుడు బాడీని కవర్ చేసుకుంటుంది. ఇది ఇన్స్టింక్ట్ కాదు, పక్కా ప్లానింగ్. మన చుట్టూ ఎన్వైరన్మెంట్ మారితే మన బాడీ ఆ మార్పులకు అడ్జస్ట్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడతాయి. కానీ ఆక్టోపస్ కి అలా కాదు. ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిన వెంటనే ఇది తన డిఎన్ఏని మార్చదు. దానికి బదులు ఆర్ఎన్ఏని ఎడిట్ చేసుకుంటుంది. అంటే నీరు చల్లగా ఉంటే దాని బ్రెయిన్ స్లో కాకుండా ఆర్ఎన్ఏని మార్చుకుని వర్క్ చేస్తుంది. నీరు వేడిగా ఉంటే ఆ పరిస్థితికి సరిపడేలా తన బాడీని వెంటనే అడ్జస్ట్ చేసుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎవల్యూషన్ కోసం ఎదురు చూడకుండా ఇన్స్టెంట్ గా అడాప్ట్ అవుతుంది. అందుకే ఆక్టోపస్ నేచర్ లో చాలా ఇంటెలిజెంట్ క్రియేచర్. ఆక్టోపస్ తన బాడీ కలర్ ని చేంజ్ చేసి తన మూడ్ ని బయట పెడుతుంది. హ్యాపీ లేదా కామ్ గా ఉన్నప్పుడు లైట్ కలర్స్ చూపిస్తుంది. కోపం లేదా భయం అయినప్పుడు డార్క్ రెడ్ లేదా బ్లాక్ గా మారిపోతుంది. ఎక్సైటెడ్ అయినప్పుడు బాడీ అంతా ఫాస్ట్ కలర్ ఫ్లాషెస్ తో నిండిపోతుంది. ఆల్మోస్ట్ మన ఎమోషన్స్ లాగే తన ఫీలింగ్స్ కూడా బయట పెడుతుంది. ఈ కలర్ చేంజ్ జస్ట్ బ్యూటీ కోసం కాదు, అదర్ ఆక్టోపస్ తో కమ్యూనికేట్ చేయడానికి సిగ్నల్స్ ఇస్తుంది. మేటింగ్ టైంలో స్పెషల్ ప్యాటర్న్స్ చూపిస్తుంది. ఎనిమీ అటాక్ చేసినప్పుడు సడన్ బ్రైట్ కలర్స్ తో కన్ఫ్యూజ్ చేసి ఎస్కేప్ అవుతుంది. ఇప్పుడు అసలు షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆక్టోపస్ యాక్చువల్గా కలర్ బ్లైండ్, కానీ పర్ఫెక్ట్ గా కలర్స్ ని చేంజ్ చేస్తుంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుందో సైంటిస్టులకు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సాధారణంగా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న యానిమల్స్ లాంగ్ లైఫ్ ఉంటాయి, కానీ ఆక్టోపస్ లైఫ్ స్పాన్ మాత్రం జస్ట్ 1 to 3 years మాత్రమే. అంత ఇంటెలిజెంట్ అయిన క్రీచర్ కి ఇంత షార్ట్ లైఫ్ ఎందుకు అనే క్వశ్చన్ ఇంకా ఆన్సర్ లేని మిస్టరీగానే ఉంది. ఇంకా ఒక స్ట్రేంజ్ థియరీ కూడా ఉంది. కొంతమంది సైంటిస్టులు క్యూరియస్ గా ఇలా అన్నారు, ఆక్టోపస్ జెనెటిక్స్ ఎర్త్ యానిమల్స్ కి మ్యాచ్ కాకుండా ఏలియన్ ఆరిజిన్ లా ఉన్నాయని. కానీ దీనికి ప్రూఫ్ లేదు. బట్ మిస్టరీ మాత్రం చాలా డీప్ గా ఉంది. ఇలా ఆక్టోపస్ సైంటిస్టులని కన్ఫ్యూజ్ చేస్తోంది, క్వశ్చన్స్ ని పెంచుతోంది. ఇంకా ఆక్టోపస్ ఒక ఎగ్ లేయింగ్ యానిమల్, అంటే గుడ్లు పెట్టే జంతువు. కొన్ని స్పీషీస్ లో ఒకేసారి 50,000 నుంచి 1,00,000 వరకు గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టడానికి ఫీమేల్ ఆక్టోపస్ చాలా సేఫ్ ప్లేస్ ని ఎంచుకుంటుంది. రాళ్ల మధ్యలో, కేవ్స్ లో, కోరల్ క్రాక్స్ లో ఎనిమీస్ కి కనిపించకుండా ఆ గుడ్లను స్ట్రింగ్స్ లాగా, బంచెస్ లాగా రాళ్లకు అటాచ్ చేస్తుంది. గుడ్లు పెట్టిన తర్వాత అసలు త్యాగం మొదలవుతుంది. మదర్ ఆక్టోపస్ కేవ్ నుండి బయటికు రాదు, ఫుడ్ తినదు, హంటింగ్ చేయదు. రోజంతా గుడ్లను క్లీన్ చేయడం, వాటర్ ఫ్లో క్రియేట్ చేసి ఆక్సిజన్ ని అందించడం లాంటివి చేస్తుంది. ఈ కేరింగ్ కొన్ని నెలల పాటు కొనసాగిస్తోంది. తన పిల్లల కోసం తాను బ్రతకడం కూడా మానేస్తుంది. ఎగ్స్ హ్యాచ్ అయిన తర్వాత మదర్ ఆక్టోపస్ చాలా వీక్ అయిపోతుంది. స్లోలీ తన ప్రాణాలు విడుస్తుంది. ఇది డిజీజ్ కాదు, యాక్సిడెంట్ కాదు, ఇది ప్రకృతి నియమం, నేచర్ రూల్. మదర్ తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి తన బేబీస్ కి లైఫ్ ఇస్తుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన టైనీ బేబీ ఆక్టోపస్ కి పేరెంట్స్ కేర్ ఉండదు, ప్రొటెక్షన్ ఉండదు. అవి ఒంటరిగా సర్వైవ్ కావాలి కాబట్టి ఆ టైంలో కొన్ని చనిపోతాయి, కొన్ని మాత్రమే బ్రతుకుతాయి. ఇంకా మేల్ ఆక్టోపస్ కూడా మేటింగ్ అయిన కొన్ని వారాలకే చనిపోతుంది. వీటికి రీప్రొడక్షన్ అంటే లైఫ్ సైకిల్ ముగింపు అని అర్థం. వావ్! ఆక్టోపస్ ఎంత గొప్పదో కదా. ఇది మనకు ఒక విషయం నేర్పుతుంది. సిచ్యువేషన్ మారిందని భయపడకూడదు, టైం కోసం ఎదురు చూడకూడదు. ఎన్వైరన్మెంట్ ఎలా ఉన్నా మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చేంజ్ రావటం కాదు ఇంపార్టెంట్, చేంజ్ కి మనం ఎలా రెస్పాండ్ అవుతామో అదే ఇంపార్టెంట్. ఆక్టోపస్ ఇవాల్వ్ అవ్వటానికి వెయిట్ చేయలేదు. అవసరమైతే తనను తాను వెంటనే మార్చుకుంది. లైఫ్ లో కూడా అంతే. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన మైండ్ సెట్ మార్చుకుంటే చాలు. బీ లైక్ అన్ ఆక్టోపస్. స్మార్ట్ గా థింక్ చేయండి, ఫాస్ట్ గా అడాప్ట్ అవ్వండి, స్ట్రాంగ్ గా సర్వైవ్ అవ్వండి. సరే మరి, ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్.